హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మీ ముందుకు లేటెస్ట్గా వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ నోటిఫికేషన్స్, కంప్యూటర్ డేటా ఎంట్రీ వర్క్ నోటిఫికేషన్స్కి అంటే డేటా ఎంటర్ చేసే జాబ్ నోటిఫికేషన్స్ అయితే తీసుకొని వచ్చా. అంతేకాకుండా ఈ నోటిఫికేషన్ వచ్చేసరికి చక్కగా మీరు ఇంటి నుంచి అయితే పని చేయొచ్చు. ఎలాంటి రిస్క్ లేకుండా సింపుల్గా అయితే ఉంటుందన్నమాట. అంటే పని కూడా. ఇంకా ఈ కంపెనీకి వచ్చేసరికి మనకు ప్రోలాజికల్ వెబ్ సొల్యూషన్స్ నుంచి అయితే మనకు ఈ నోటిఫికేషన్ అయితే విడుదల చేశారు. ఇంకా లేట్ చేయకుండా ఫుల్ డీటెయిల్స్లోకి అయితే వెళ్ళిపోదాం. అంతకంటే ముందు మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. ఇక నోటిఫికేషన్లకి వెళ్తే ఫ్రెషర్స్ క్యాండిడేట్ అయినా అప్లై చేసుకోవచ్చు, లేదా మీకు ఆల్రెడీ ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉంటే అంటే వేరే కంపెనీలో పనిచేసి ఇంకా ఇప్పుడు ఖాళీగా ఉంటే వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. అంతేకాకుండా ఫ్రీ టైంలో కూడా మీరు ఈ జాబ్ చేసుకోవచ్చు. ఇంకా వేకెన్సీస్ వచ్చేసరికి మనకు 100+ వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అంటే 100కు పైగా అయితే మీకు వేకెన్సీస్ ఉన్నాయన్నమాట. ఇంకా హియరింగ్ ఆఫీస్ లొకేషన్ వచ్చేసరికి మనకు ఈ ఆఫీస్ అయితే చెన్నైలో ఉంది. కాకపోతే మనకు క్లియర్గా మెన్షన్ చేశాడు నోటిఫికేషన్లోనే, ఏది రిమోట్ అని. రిమోట్ అంటే చక్కగా మీరు ఇంటి నుంచే పని చేసుకోవచ్చు. ఆఫీస్కి వెళ్ళాల్సిన పని అయితే అస్సలు లేదు ఫ్రెండ్స్. ఇంకా శాలరీ విషయానికి వచ్చేసరికి పర్ ఇయర్కి అయితే 6.75 lakhs మీరు ఎర్న్ చేసుకోవచ్చు. వేరియబుల్ 30% అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఇంకా మస్ట్ హ్యావ్ కీ స్కిల్స్ వచ్చేసరికి కంప్యూటర్ నాలెడ్జ్ అయితే కన్ఫర్మ్గా ఉండాలి. ఎందుకంటే ఇది డేటా ఎంటర్ చేసే నోటిఫికేషన్కి కాబట్టి ఖచ్చితంగా అయితే కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి. దాంతోపాటు సోషల్ మీడియా గురించి కొద్దిగా అవగాహన ఉండాలన్నమాట. ఇంకా అంటే రివ్యూ చేయడం, ఆ డేటాని అర్థం చేసుకునే నాలెడ్జ్ అయితే ఉండాలి. ఇంకా దాంతోపాటు గుడ్ స్కిల్స్ ఏది ఇంగ్లీష్లో కానీ అంటే ఇంగ్లీష్ గురించి బాగా తెలిసి ఉండాలి. అలాగే టైపింగ్ తెలిసి ఉండాలి. ఎంటర్ చేసే అంటే డేటా ఎంట్రీ జాబ్ నోటిఫికేషన్ కాబట్టి టైపింగ్ తెలిసి ఉండాలి. అలాగే బ్యాక్ ఆఫీస్, అలాగే కంప్యూటర్ ఆపరేటింగ్ గురించి తెలిసి ఉండాలి. హిందీ లేదా ఇంగ్లీషు వీటిలలో ఏ లాంగ్వేజ్ వచ్చినా పర్లేదన్నమాట. రెండిట్లలో ఏ లాంగ్వేజ్ గురించి తెలిసినా పర్లేదు. ఇంకా డేటా ఆపరేటింగ్, ఇంకా డేటా ఎంట్రీ ఆపరేషన్స్ ఇవే అనమాట. వీటి గురించి బాగా తెలిసి ఉంటే సరిపోతుంది. మెయిన్గా అయితే టైపింగ్ తెలిసి ఉండాలి, డేటా ఎంటర్ చేయడం తెలిసి ఉండాలన్నమాట. అంటే ఎక్సెల్ ఇలాంటివన్నీ తెలిసి ఉంటే సరిపోతుంది. మీరైతే ఈ జాబ్కి అప్లై చేసుకోవచ్చు. ఇంకపోతే జాబ్ డిస్క్రిప్షన్లోకి వెళ్తే అంటే ఏమేమి తెలిసి ఉండాలి అనేది అనమాట. జాబ్ డిస్క్రిప్షన్ అంటే డేటా ఎంట్రీ వర్క్ జాబ్స్ అట్ హోమ్. అంటే ఈ నోటిఫికేషన్ వచ్చేసరికి డేటా ఎంట్రీ నోటిఫికేషను, అలాగే వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ నోటిఫికేషన్ అనమాట. దాంతోపాటు ఎఫెక్ట్లెస్ టైపింగ్ ఆన్ యువర్ కంప్యూటర్ లేదా మొబైల్. అంటే మొబైల్ ఉన్నా పర్లేదన్నమాట. కంప్యూటర్ అని ఫస్ట్ చెప్పాడు, ఇప్పుడు మొబైల్ కూడా ఉన్నా పర్లేదు. మొబైల్లో కూడా మీరు డేటా ఎంటర్ చేయడం తెలుసుంటే సరిపోతుంది. దాంతోపాటు కంప్యూటర్ మొబైల్ అట్ వర్క్ అంటే ఇంటి నుంచే కంప్యూటర్ గురించి కానీ లేదా మొబైల్ గురించిలో అంటే మొబైల్లో కానీ కంప్యూటర్లో కానీ డేటా ఎంటర్ చేయడం తెలుసుంటే సరిపోతుంది. ఇంకపోతే డేటా ఎంట్రీ వర్క్, ఇంకా మనకు ఈ మొత్తం వర్క్ వచ్చేసరికి డేటా ఎంటర్ చేయడం అనమాట. మెయిన్ జాబ్ పర్పస్ వచ్చేసరికి డేటా ఎంటర్ చేయడం. కంప్యూటర్ వర్క్ అట్ హోమ్ అంటే ఇంటి దగ్గర నుంచే కంప్యూటర్ గురించి కొద్దిగా తెలిసి ఉండాలి. వర్క్ ఫ్రమ్ హోమ్ అంటే చక్కగా మీరు ఇంటి నుంచి అయితే పనిచేయాల్సి ఉంటుందన్నమాట. సోషల్ మీడియా వర్క్ అంటే సోషల్ మీడియాలో చెప్పాను కదా ఫస్టే, సోషల్ మీడియా గురించి అయితే తెలిసి ఉండాలి. ఎల్లో పేజెస్ వర్క్ అంటే దీని గురించి కొద్దిగా మొత్తం అంటే సోషల్ మీడియాలో ఏదైనా డేటా ఎంట్రీ చేయడం ఇలాంటివన్నీ అయితే తెలిసి ఉండాలన్నమాట. ఇంకా లోకల్ రీచ్ అంటే మన సరౌండింగ్స్లో మొత్తం న్యూస్ అంతా కవర్ చేస్తూ ఉండాలన్నమాట. ఏమన్నా జరిగినవి ఇలాంటివన్నీ మొత్తం కవర్ చేస్తూ ఉండాలి. దాంతోపాటు ఇంకా ఐటీ సర్వీసెస్, కన్సల్టింగ్ డిపార్ట్మెంటు ఇవన్నీ అనమాట ఆ కంపెనీకి సంబంధించి డీటెయిల్స్. ఇంకా ఈ కంపెనీ వచ్చేసరికి మెయిన్ ప్రోలోజిస్ వెబ్ సొల్యూషన్స్ నుంచి అయితే మనకు ఈ నోటిఫికేషన్ అయితే వచ్చింది ఫ్రెండ్స్. ఖచ్చితంగా అయితే అప్లై చేయడానికి అయితే ట్రై చేయండి. ఎందుకంటే దాదాపుగా మనకి ఇప్పుడు ఆల్రెడీ 25,000 వరకు అయితే అప్లికేషన్స్ వచ్చాయి. మీరే గెస్ట్ చేయండి ఫ్రెండ్స్, 25,000 అప్లికేషన్స్ అంటే అది చక్కగా ఇంటి నుంచి మీరు పనిచేసే నోటిఫికేషన్ అనమాట. ఇంకా లేట్ చేయకుండా అప్లై చేయడానికి అయితే ట్రై చేయండి. ఈ నోటిఫికేషన్కి సంబంధించి లింక్ వచ్చేసరికి ఈ వీడియో కిందనే డిస్క్రిప్షన్లో
మీకు లింక్ అయితే ప్రొవైడ్ చేస్తా. ఖచ్చితంగా అయితే అప్లై చేయడానికి అయితే ట్రై చేయండి. అంతేకాకుండా మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. ఇలాంటి లేటెస్ట్ జాబ్ నోటిఫికేషన్స్ మన ఛానల్లో డైలీ అప్లోడ్ అవుతూనే ఉంటాయి. ఇక లేట్ చేయకుండా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.